శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ చెవటమ్మ చరిత్ర చదువుకుంటున్నాం. రచయిత్రి శ్రీమతి శారదా వివేక్, కెనడా. అధ్యాయం 3, అవధూత శ్రీ చెవటమ్మ అమ్మ బోధ అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. అంటే అమ్మ ఏం బోధించారు అనే దాన్ని మనం చదువుకుంటున్నాం. చాలా ముఖ్యమైన అధ్యాయం అండి ఇది. అమ్మ మౌనమే నిజమైన బాధ, నిరంతరమైన బోధ, గురుస్సు మౌనం వ్యాఖ్యానం. నిజమైన బోధ అండి ఇది, ప్రింట్ తప్పన్నట్టుంది. అమ్మ మౌనమే నిజమైన బోధ, నిరంతరమైన బోధ, గురుస్తు మౌనం వ్యాఖ్యానం, శిష్యోస్తు చిన్న సంశయ. పరబ్రహ్మమును గూర్చిన నిజమైన వ్యాఖ్యానం మౌనమేనని, అట్టి గురువు యొక్క మౌనమే శిష్యుల సంశయాలను విచ్ఛిన్నం చేయగలదని దక్షిణామూర్తి స్తోత్రం చెబుతుంది. అంటే గురువు యొక్క మౌనమే శిష్యులకున్న అన్ని డౌట్స్ని విచ్ఛిన్నం చేయగలదని దక్షిణామూర్తి స్తోత్రం కూడా చెప్తుంది అమ్మ అని చెప్తున్నారు. అమ్మ కూడా అంతే. అమ్మ ఎప్పుడూ మౌనంగానే ఉండేవారు. అవసరమైన కొన్ని మాటలు మాత్రమే మాట్లాడేవారు. ఇప్పటివరకు మనం చదువుకున్నాం కదండి, అవసరమైనప్పుడు చిన్న చిన్న మాటలు, అది చాలా సామాన్యంగా ఉండేవన్నమాట. అయినప్పటికీ అమ్మ కూడా సాయిబాబా వల్లే సందర్భానుసారంగా భక్తుల సాధనకు అవసరమైన సూచనలను అందించేవారు. బాబా లాగానే ఆ సందర్భాన్ని బట్టి భక్తులకి సాధనకి, వాళ్ళ స్పిరిచువల్ ప్రోగ్రెస్కి ఏది అవసరమైతే ఆ సూచనలు మాత్రం ఇస్తూ ఉండేవారట. అమ్మ నోటి నుండి వెలువడిన చిన్న చిన్న సామాన్య వాక్యాలే మహోన్నత సత్యాలు. అమ్మ చెప్పిన చిన్న చిన్న మాటలే మనకు చూస్తే మామూలు చాలా సామాన్యమైన మాటల్లో కనబడతాయి, కానీ అవి అన్నీ మహోన్నత సత్యాలు. విశ్వదృష్టులైన వేద ఋషులు చెప్పిన వేద మంత్రాలు, అవన్నీ వేద మంత్రాలు. కానీ అమ్మ ఎంత సాధారణంగా మాట్లాడారో చూడండి. ఆ వాక్యాలే వేద ఋషులు చెప్పిన వేద మంత్రాలు అని చెప్తున్నారు. అమ్మ రామాలయంలో కూర్చుని ఉండగా ఒకరోజు సూరమ్మ గారు, మాకు ఏమీ తెలియదమ్మా, మీరు మాకు ఏమీ చెప్పరు, మాకు ఇంకా తెలిసేది ఎలా అని అమ్మని అడిగితే, చెబితే తెలిసేది కాదే, చేస్తే తెలుస్తుంది అన్నారట అమ్మ. అమ్మని ఒకసారి అడిగారట సూరమ్మ గారు, అమ్మ మాకేమీ తెలియదమ్మా, మీరేమో ఏమీ చెప్పరు. అమ్మ ఎక్కువ మౌనంగా ఉండేవారు కదా, మీరేమీ చెప్పరు, మాకు ఇంకా తెలిస్తే ఎలా తెలుస్తుంది అని అడిగారట. అడిగితే చెబితే తెలిసేది కాదే, చేస్తే తెలుస్తుంది, అంటే ఆచరిస్తే తెలుస్తుంది అని అర్థం అనమాట. చెబితే ఏదో వచ్చేది కాదని. గురువు అనేవారు దారి చూపిస్తారు, ఆ దారిని నడిచి గమ్యం చేరవలసింది నువ్వే అన్నారు అమ్మ. అంటే గురువు దారి చూపిస్తారు, ఆ దారిని నడవలసింది నువ్వే అని చెప్పారట. గురువు మీద కేవలం భక్తి ఉంటే చాలదు, గురువు చెప్పినట్టు చెయ్యాలి. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఆచరించాలని. కేవలం భక్తి ఉంటే చాలదు, వాళ్ళు ఏం చెప్పారో చేయాలి. ఇప్పుడు సాయి లీలామృతం మనం చదువుకుంటాం, భక్తి ఉందనుకుంటాం, చదువుకుంటాం, బాగానే ఉంది. అది చదువుతూ ఉంటే చాలదు, భక్తి ఉంటే చాలదు, ఆయన చెప్పినట్టు మనం చేయాలన్నమాట. అదే ఇక్కడ అమ్మ చెప్తున్నారు. ఎలాగంటే ఒక గొప్ప వైద్యుని మీద గౌరవం ఉన్నంత మాత్రాన నీ జబ్బు తగ్గిపోదు, అతడిచ్చిన ఔషధం సేవించాలి, పథ్యం చెయ్యాలి. అలాగే ఇదిను అంటారు పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పినట్టుగా. ఏంటంటే గురువు మీద మనకి, వైద్యుడి మీద మనకి నమ్మకం ఉంటే సరిపోదు. నాకు ఆ వైద్యుడు అంటే నమ్మకం అండి అంటే సరిపోదు, కానీ ఆయన ఇచ్చిన మందు వేసుకోవాలి కదా. వెళ్ళొస్తూ ఉంటే ఆయన్ని గౌరవంగా చూసుకుంటూ ఉంటే మన రోగం తగ్గదు కదా. అలాగే భక్తి ఒక్కటి ఉంటే రోగం తగ్గదు, వాళ్ళు చెప్పింది ఆచరించాలి. అదే చెప్తున్నారు ఇక్కడ. మనం ఆ వైద్యుని మీద నీ గౌరవం ఉన్నంత మాత్రాన్ని నీ జబ్బు తగ్గిపోదు, అతను ఇచ్చిన ఔషధం సేవించాలి, పథ్యం చేయాలి, వారిచ్చిన ఔషధం సేవించాలి. అంటే వారిచ్చిన బోధనే మనం ఆచరించవలసిందే, వారు చెప్పినట్టు చేయవలసిందే. అది చెప్తున్నారు పూజ్యశ్రీ మాస్టర్ గారు. అంటే భక్తి ఉంటే చాలదు, చెప్పింది ఆచరించాలి, చెయ్యాలి అని చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు. అది ఆధ్యాత్మ విద్య ఎంతో కష్టము, శక్తినంతా వినియోగించి కృషి చేస్తే కానీ ఫలితం ఉండదు. బాబా చెప్పారు కదండి, ఆధ్యాత్మ విద్య ఎంతో కష్టము, శక్తినంతా వినియోగించి కృషి చేస్తే కానీ ఫలితం ఉండదు. మన శక్తి అంతా వినియోగించాలి, ఎంతో కష్టమైనది ఆ విద్య. దున్నపోతు నెక్కి నాన్హే ఘాట్ దాటడం కంటే కూడా కష్టమని శ్రీ షిరిడీ సాయిబాబా ఠాకూర్తో అంటారు. ఠాకూర్తో అన్నారు కదా షిరిడీ సాయిబాబా, దున్నపోతు నెక్కి నాన్హే ఘాట్ దాటడం కంటే కూడా చాలా కష్టమైనది ఈ ఆధ్యాత్మిక విద్య అని చెప్పారు కదా. అదే చెప్తున్నారు ఇక్కడ. అమ్మ ఒకరోజు లక్ష్మి గారిని పిలిచి, ఇక్కడ ఉన్న కొబ్బరికాయ కొట్టి
తీసుకురమ్మన్నారు. ఆ కొబ్బరి చెక్కలు చూపిస్తూ ఈ కొబ్బరిలా హృదయం స్వచ్ఛంగా ఉండాలి, ఏ సంకల్పాలు లేకుండా అన్నారు అమ్మ. మరి హృదయం అలా స్వచ్ఛంగా ఉండాలంటే ఏం చేయాలి? దుక్కి దున్నాలే, దున్నకపోతే విత్తనం ఎలా వేస్తావు అన్నారు అమ్మ. ఓ భక్తురాలతో నాకు అర్థం కాలేదమ్మా అంటే ఆత్మజ్ఞానం అనే విత్తనం మొలకెత్తాలంటే సాధన అనే దుక్కి దున్నాలి అని చెప్పారు. ఒకరోజు లక్ష్మి గారిని పిలిచారట. ఉండి ఇక్కడ ఉన్న కొబ్బరికాయ కొట్టి తీసుకురమ్మన్నారట. ఆవిడ కొట్టి తీసుకొచ్చారట. ఆ కొబ్బరి చెక్కలు చూపిస్తూ ఈ కొబ్బరిలా హృదయం స్వచ్ఛంగా ఉండాలని చెప్పారట. కొబ్బరి ఎలా తెల్లగా స్వచ్ఛంగా ఎలా ఉంటుందో అట్లా స్వచ్ఛంగా ఉండాలి ఈ కొబ్బరిలాగా మన హృదయం. అన్నీ నాన్న చెత్త పేర్చుకుని ఉంటే ఏమీ లోపల ఎక్కదండి లోపల. అందుకని హృదయం స్వచ్ఛంగా ఉండాలని చెప్పారట. ఏ సంకల్పాలు లేకుండా, మనకంటూ కొన్ని ఒపీనియన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ లేకుండా ఉండాలి, ఏ సంకల్పాలు లేకుండా ఉండాలి అని చెప్పారట అమ్మ. మరి హృదయం అలా స్వచ్ఛంగా ఉండాలంటే ఏం చేయాలి? మరి అట్లా ఉండాలంటే ఎలాగా అని అడిగారట. దుక్కి దున్నాలే, దున్నకపోతే విత్తనం ఎలా వేస్తావు అన్నారు అమ్మ ఒక భక్తురాలతో. ఇవే సామాన్యమైన మాటలండి, మనకి అర్థం చేసుకోవాలి. దుక్కి దున్నాలే, దున్నకపోతే విత్తనం ఎలా వేస్తావు అంటే నాకు అర్థం కాలేదమ్మా అంటే ఆత్మజ్ఞానం అనే విత్తనం మొలకెత్తాలంటే సాధన అనే దుక్కి దున్నాలి అని చెప్పారు. అంటే సాధన చెయ్యాలి అని చెప్పారనమాట. అంటే అమ్మ ఏదైతే చెప్పారో దాన్ని మనం ఆచరించాలన్నమాట, సాధన చెయ్యాలి దానికోసం. అలానే మరొకప్పుడు అమ్మ పాదు పెట్టందే కాయట్ట వస్తుందే అన్నారు. అంటే సాధన చేస్తే కానీ ముక్తి కలగదని అమ్మ భావం. అంటే సాధన చేస్తే కానీ ఏదీ ఫలించదు. సాధన అనేది చాలా ఇంపార్టెంట్. అంటే చెప్పింది ఆచరించడం అనేది, మనం చదువుకున్నది బోధలు ఇవన్నీ ఆచరించడం అనేది చాలా ముఖ్యమైనది అని చెప్తున్నారు. కేవలం మహాత్ముల సన్నిధిలో ఉండడం వలన మాత్రమే ఆత్మజ్ఞానం కలగదు. మనం ఏదో ఆయన దగ్గర ఉంటే సరిపోతుంది మహాత్ముల దగ్గర అని అనుకుంటే మాత్రం పొరపాటు అని చెప్తున్నారు. అలా ఉండడం వల్ల మాత్రమే ఆత్మజ్ఞానం కలగదు. శ్రీ సిద్ధారూఢ స్వామి అంటారు, మహాత్ముల సన్నిధిలో ఉండడం వలన మాత్రమే ముక్తి లభించేటట్టయితే అందరికన్నా ముందు మహాత్ములు కట్టుకున్న లంగోటాకు ముక్తి లభించాలి అని ఆయన గురు సిద్ధారూఢ స్వామి అన్నారట. మహాత్ముల సన్నిధిలోనే ఉండడం వల్ల మాత్రమే ముక్తి లభించేస్తుందంటే అందరికన్నా ముందు వాళ్ళు కట్టుకున్న లంగోటాకు ముక్తి లభించాలి అని చెప్పారట. అంటే ఉన్నంత మాత్రాన్ని అయిపోదు, అంటే మన వైపు నుంచి కూడా తీవ్ర ప్రయత్నం ఉండాలి అని చెప్తున్నారు. అందుకే బాబా చెప్పారు, నాన్హే ఘాట్ దున్నపోతునెక్కి నాన్హే ఘాట్ దాటడం కంటే కూడా కష్టం అని. అంటే మన వైపు నుంచి కూడా సాధన అనేది బలంగా చాలా గట్టిగా చేయాలన్నమాట. సాధన పట్టు విడవకుండా చేయాలంటే మొదట మన లక్ష్యం మీద ఎనలేని ప్రీతి ఉండాలి. మనం మొదట లక్ష్యం మీద ప్రీతి ఉండాలి. ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో దాని మీద ఎనలేని ప్రీతి ఉండాలి. ఆధ్యాత్మికత అంటే ఏమిటో, మనం దేనికోసమే పరితపిస్తున్నామో స్పష్టమైన అవగాహన ఉండాలి. చాలా క్లారిటీ ఉండాలండి. అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి, దేని గురించి మనం చేస్తున్నాం, అసలు పరితపిస్తున్నాం అన్న దాని గురించి మనకి అసలు ఏం కావాలి, మనకేం కావాలి, దేనికోసం మనం అసలు తపన పడుతున్నాం అనే దాని గురించి క్లారిటీ కావాలి. అంటే ఏంటండి, మనకి మన చక్కగా శాంతిగా ఉండడం, ఉన్నదానితో అసంతృప్తి, లేనిది దేనికోసమో తపన అంటారు కదా, అలా కాకుండా హాయిగా తృప్తిగా శాంతిగా ఉండడం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనసు చెదరకుండా తృప్తిగా శాంతిగా ఉండడం, దానికోసమే ఈ సాధన అంతా. తృప్తి శాంతుల కోసమే ఈ సాధన అంతా అనమాట. పూజ్యశ్రీ మాస్టర్ గారు సాయి లీలామృతంలో ఇలా చెప్తారు, ఉన్నదానితో అసంతృప్తి, లేని దేనికోసమో తపన, ఇదే మానవ జీవిత సారం. మనుషులందరికీ ఉన్న సారం ఏంటంటే మనందరికీనండి మొత్తం. ఉన్నదానితో అసంతృప్తి, ఏదైతే ఉందో దానితో అసంతృప్తి, లేని దేనికోసమో తపన, లేనిదేదో ఉంటుంది దానికోసం తపన పడుతూ ఉంటాం. ఇది కావాలి అది కావాలి, ఉన్నదానితో తృప్తిగా ఉండం మనం. ఇదే మానవ జీవిత సారం. మానవ జీవిత సారం అంతా ఇదే, ఇలాగే ఉంటుంది. ఉన్నదానితో అసంతృప్తి, లేని దేనికోసమో తపన అని చెప్పినట్టుగా సాయి లీలామృతంలో చెప్పినట్టు. ఇలా దేనికోసమో తప్పించవలసిన అవసరం లేని స్థితి ఆత్మజ్ఞానం వలన కానీ రాదు. ఇలా దేనికోసం మనం తప్పించకుండా ఉండే స్థితి అనేది ఆత్మజ్ఞానం వస్తే కానీ రాదని చెప్తున్నారు. ఈ సంగతి దృఢంగా తెలియడమే వివేకం. ఆ సంగతి తెలియడమే మనకి, దాన్నే వివేకం అంటారనమాట అండి. అంటే దేనికోసమో తప్పించవలసిన స్థితి అనేది ఆత్మజ్ఞానం వల్ల కానీ రాదు అనే సంగతి తెలియడమే వివేకం అన్నమాట. దాని పర్యవసానమే వైరాగ్యం. దానివల్ల వివేకం అన్న వచ్చేదే వైరాగ్యం. ఇటు తపనకు అశాంతికి కారణం తనలోనే ఉండాలని తెలుసుకున్నాక దాన్ని తొలగించుకోవాలనే నిశ్చయమే ముముక్షత్వం. మనం ఏమనుకుంటాం, పరిస్థితుల్లో ఉంది, దీంట్లో ఉంది, దాంట్లో ఉంది,
వీళ్ళ వలన వాళ్ళ వలన అనుకుంటా, అదంతా కాదు. ఆ అశాంతికి కారణం అనేది మనలోనే ఉంది అని తెలుసుకోవాలట. ఆ నిశ్చయమే దాన్ని తొలగించుకోవాలనుకోవాలి. ఆ నిశ్చయమే ముముక్షత్వం అంటారు. ముముక్షు అంటే అది తెలుసుకున్న వాళ్ళు అనమాట. అందుకు మార్గం తెలుసుకోవడమే జిజ్ఞాస. దానికి ఏ మార్గం ఉంది, ఏమిటి, ఎట్లా మనం తెలుసుకోవాలి అనుకోవడమే జిజ్ఞాసట. అందుకోసం జ్ఞానులను ఆశ్రయించడం సద్గురు సమాశ్రయం. దానికోసం అనేసి మనం జ్ఞానులను ఆశ్రయించాలి, సద్గురువుని ఆశ్రయించాలి అని చెప్తున్నారు. వారి నుండి నేర్చిన సత్యాన్ని తనలో దర్శించుకునే యత్నమే సాధన. వారి నుంచి ఏదైతే మనం తెలుసుకున్నామో దానిని మనం ఆచరిస్తూ మనలో దర్శించడమే సాధన. అంటే మనం చేయడమే సాధన అనమాట అండి. వాళ్ళ నుంచి మనం తీసుకున్న దాన్ని ఆచరించడాన్ని సాధన అంటారు. ఆత్మవిచారణ. తాను ఏ ఆత్మజ్ఞానం కోసం తప్పిస్తున్నాడో అదే సద్గురుని రూపంలో తారసిల్లేసరికి ఆయన యందు మనస్సు లగ్నమైపోతుంది. దేనికోసం అయితే మనం ఆత్మజ్ఞానం కోసం తప్పిస్తున్నామో అదే సద్గురుని రూపంలో మనకి తారసిల్లుతుంది. ఆ తారసిల్లగానే ఆయన యందు మన మనస్సు లగ్నమైపోతుంది. శరీరం ఆయన సేవకే అంకితం అయిపోతుంది. మన శరీరం కూడా ఆయన సేవకే అంకితం అయిపోతుంది. అదే గురుభక్తి. దాన్నే గురుభక్తి అంటారు. మన శరీరం అంతా ఆయన సేవకే అంకితం అవడాన్నే గురుభక్తి అంటారట. దానివల్ల కలుగుతుంది దేనిని కోరనవసరం లేని శాంతి, తృప్తి సిద్ధిస్తాయి. అప్పుడు ఏమవుతుంది, దేనిని కోరవలసిన అవసరం లేని శాంతి, తృప్తి సిద్ధిస్తాయి. తృప్తి శాంతులు వస్తాయి అన్నమాట. అదే అసలు మానవుడికి కావాల్సిన తృప్తి, శాంతి అనమాట. అది సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. అప్పుడు ఏ పరిస్థితిలోనైనా ఎలా ఉన్నా మనసు తృప్తిగా, శాంతిగా ఉంటాం అన్నమాట మనం. అది ఆత్మజ్ఞానానికి నిరంతరం ధ్యానం అవసరం. నిరంతరం రామ రామ అనుకోమని చెప్పేవారు అమ్మ. అందుకే అమ్మ ఏం చెప్పేవారు, ఆత్మజ్ఞానానికి ఎప్పుడు ధ్యానం అవసరంట. దానివల్ల అందుకని ఎప్పుడు చెప్పేవారట, అమ్మ రామ రామ అనుకోవే అని చెప్పేవారు. రామ రామ అందామంటే మనసు నిలకడగా ఉండడం లేదు. ఏవో సంకల్పాలు వచ్చేస్తున్నాయి. ఎలాగమ్మా అని రంగమ్మ గారు అమ్మని అడిగితే, నువ్వు రామ రామ అంటూ కూర్చో, మనస్సు తిరిగి తిరిగి వేరే దారి లేక అదే నిలుస్తుంది అన్నారు అమ్మ. అదే సాధన చేయడం అంటేనండి. మనం అంటూ కూర్చుందాం రామ రామ అని కూర్చుంటే ఏమవుతుంది, రకరకాల ఆలోచనలు, రకరకాల సంకల్పాలు మన మనసులో వస్తూ ఉంటాయి. అలాగ మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. కానీ అమ్మ ఏం చెప్పారట, అలా వచ్చినా సరే ముందు నువ్వు రామ రామ అంటూ కూర్చో. అలా కూర్చోగా వేరే దారి లేక మనసు నిలుస్తుంది అని చెప్పారండి. అదే సాధన అన్నమాట. మనసును తిరిగి తిరిగి తీసుకొచ్చి నిలబెట్టడమే సాధన. భాస్కరి అనే అమ్మాయి ఒకసారి అమ్మని ధ్యానం ఎలా చేయాలని అడిగితే అమ్మ ఇలా చెప్పారు. భాస్కరి అనే అమ్మాయి ఒకసారి అడిగింట, అమ్మ ధ్యానం ఎట్లా చేయాలని. మొదట ఓంకారం చేసి ఆ తర్వాత మనసులో రామ అనుకుంటూ మౌనంగా కూర్చోవాలి అని చెప్పారట. మొదట ఓంకారం చేయమన్నారట. అమ్మ చెప్పిందనమాట. ఇది చెవట అమ్మగారు. ఒక ఆవిడ అడిగారట, భాస్కరి అనే అమ్మాయి ధ్యానం ఎట్లా చేయాలని. అప్పుడు అమ్మ చెప్పారట, మొదట ఓంకారం చేసి తర్వాత మనసులో రామ అనుకుంటూ మౌనంగా కూర్చోవాలి. ధ్యానం నుండి లేచేటప్పుడు కూడా ఓంకారం చేయాలి. ధ్యానం అయిపోయాక మళ్ళీ లేచేటప్పుడు కూడా ఓంకారం చేసుకొని లేవాలట. అప్పుడు చీపురు పెట్టి వాకిట్లో తుడిస్తే ఎంత శుభ్రంగా ఉంటుందో అలా ఉంటుంది. అప్పుడు మన మనసు ఎంత బాగా అయిపోతుందంటే, చీపురు పెట్టి వాకిలంతా చెల్లాచెదరగా దుమ్ము ధూళి ఉన్నదంతా శుభ్రంగా తుడిస్తే ఎంత బాగుంటుందో అప్పుడు అంత శుభ్రంగా ఉంటుంటారు. ఓంకారం చేసేటప్పుడు మనసులోని అజ్ఞానం తొలగిపోతుంది. ఆ ఓంకారం అనేది చేస్తున్నప్పుడు ఏమవుతుంటా, మనసులో ఉండే అజ్ఞానం అనేది తొలగిపోతుంటా. మరొకరితో అమ్మ ఇలా చెప్పారు, ధ్యానం బంగారం ముద్ద వంటిది, ధ్యానానికి మించింది ఏదీ లేదు. కాళ్ళు కడుక్కోకపోయినా పర్వాలేదే, రామ అనుకోండి అనేవారు అమ్మ. అంటే బాహ్యంగా చేసేవి మీరు చేయకపోయినా పర్వాలేదు, కానీ ధ్యానం మాత్రం చేయండి, రామ అనుకుంటూ మాత్రం ఉండండి అనమాట. నువ్వు ఇలా ఉండాలి, అమ్మో కాళ్ళు కడుక్కు కూర్చోవాలా, స్నానం చేసి కూర్చోవాలా, ఇవన్నీ కాదు, ముందు రామ అనుకోండి అని చెప్పారట అమ్మ. అది ముఖ్యం, అంటే చేయడం అనేది ముఖ్యం అని చెప్పారు. భగవంతునికి కావలసింది అంతఃశుద్ధి కానీ బాహ్యశుద్ధి కాదు. భగవంతుడికి కావాల్సింది మన మనస్సు శుద్ధిగా ఉండడం కానీ బాహ్యంగా మనం శుద్ధిగా ఉండడం కాదు. బాహ్యంగా ఎంత శుద్ధిగా ఉండి మనసంతా ఎలా పడితే అలా ఉందనుకోండి, ఉపయోగం లేదు. అందుకని ఏం చెప్తున్నారంటే బాహ్యశుద్ధి కాదు, అంతఃశుద్ధి అనేది ముఖ్యమైనది అని చెప్పారట అమ్మ. ఒకసారి విశ్వయ్య పంతులు గారి చిన్న చెల్లి అమ్మతో, అమ్మ కుటీరం బయట అలిగి ముగ్గు పెట్టనా అని అడిగితే, వద్దమ్మా వద్దు, మీరు లోపల అలుక్కోండి అని చిన్నగా గొణుగుతున్నట్లుగా అన్నారమ్మ. ఒకసారి ఆవిడ విశ్వయ్య పంతులు గారి చిన్న చెల్లి అమ్మతో అన్నారట, అమ్మ కుటీరం బయట అలికి ముగ్గు పెట్టనా అని అడిగితే అమ్మ అన్నారట, వద్దు మీరు లోపల అలుక్కోండి, లోపల అంటే మీరు లోపల శుభ్రం చేసుకోండి, బయట కాదే అని చెప్పి అర్థం అన్నమాట. లోపల అంటే అంతఃశుద్ధి ఉండండి అమ్మ అని చెప్పి చెప్పడం అమ్మ. అది
అలా చెప్పారనమాట అమ్మ. దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎట్లా ఉంటాడు అని అడిగిన భక్తునితో విసనకర్రతో విసిరి, బాబు గాలి బయట ఉన్నదా విసనకర్రలో ఉన్నదా అన్నారు అమ్మ. భగవంతుడు పాలలోని వెన్న వల్లే సర్వవ్యాపకంగా ఉంటారు కానీ చిలికితే తప్ప వెన్న విడివడి కనిపించినట్లే భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేయనిదే ఎట్లా కనిపిస్తాడు? అమ్మ దేవుడు ఎట్లా ఉంటాడు, ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అంటే ఎట్లా తెలుస్తుంది అది? బాబు గాలి బయట ఉన్నదా విసనకర్రలో ఉందా అని అడిగారట. గాలి అనేది ఎక్కడుంది? బయట ఉందా విసనకర్రలో ఉందా? భగవంతుడు పాలలోని వెన్న వలె సర్వవ్యాపకంగా ఉంటారు. పాలల్లో వెన్న ఎలా అయితే ఉంటుందో అలా భగవంతుడు సర్వవ్యాపకంగా ఉంటాడు. చిలికితే తప్ప వెన్న విడివడి కనిపించినట్లే. చిలికితే అప్పుడు వెన్న విడిగా వస్తుంది కదండి పాలలోంచి. అలాగే భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేయిందే ఎట్లా కనిపిస్తాడు? ఆ ప్రయత్నం మనం చేయాలి. భగవంతుడు తెలుసుకునే ప్రయత్నం చేయిందే ఆయన కనిపించరు అని చెప్తున్నారు. ఒకరితో అంటారు అమ్మ, భగవంతుడు దూరంగా ఎక్కడో లేడురా, మన నోట్లోనే ఉన్నాడు, రామా రామా అనుకోరా అని. భగవంతుడు ఎక్కడో దూరంగా లేరు, మన నోట్లోనే ఉన్నారు, రామా రామా అనుకో అని చెప్పారట. నేను మీ కంఠనాళం కంటే దగ్గరగానే ఉన్నాను అని భగవంతుడు చెప్పినట్లు ఖురాన్ చెబుతుంది. ఖురాన్లో ఉందిటండి, భగవంతుడు మన కంఠనాళం కంటే దగ్గరగా ఉన్నట్టు. ఆయన ఎక్కడో ఉన్నాడు, పైన ఉన్నాడు అని అనుకోకండి, మన కంఠనాళం కంటే దగ్గరగా ఉన్నారని ఖురాన్ చెప్పింట. నేను అంటే ఎవరో జాగ్రత్తగా గమనించమని చెప్తారు రమణ మహర్షి. అన్నిటిలోనూ అంతటిలోనూ విశ్వమంతా వ్యాపించి ఉన్న చైతన్యమే నేను అనే ఎరుకగా మనలోనే ఉన్నదని గుర్తించి ఆ గుర్తింపును అనుక్షణం నిలుపుకోవడానికి ప్రయత్నించడమే సాధనంతా. ఆ నేను రూపంలో ఆయన మనలోనే ఉన్నారని గుర్తించి ఆ గుర్తింపును అనుక్షణం నిలుపుకోవడానికి ప్రయత్నించడమే ఈ సాధనంతా అని చెప్తున్నారండి ఇక్కడ. కానీ మనలో చాలామందికి ఆధ్యాత్మిక లక్ష్యం మీద సరైన విశ్వాసం, దాన్ని సాధించాలనే పట్టుదల ఉండవు. చాలామందికి ఏంటంటే అసలు మనందరికీ అని చెప్పాలి, చాలామందికి కాదు కానీ మనందరికీ నిజానికి దాని మీద ఆధ్యాత్మిక లక్ష్యం మీద సరైన విశ్వాసం ఉండదు, సాధించాలనే పట్టుదల కూడా ఉండదు. ఏదో పూజ చేస్తాము, ఏదో చదువుకుంటాం, ఏదో చేసుకుంటూ ఉంటాం తప్ప ఆ పట్టుదలను సాధించాలనేవి మనకు ఉండవు. అటువంటి వారికి భగవంతుడు ఎట్లా కనిపిస్తారు అని అడిగితే, అమ్మ మరి ఎట్లా కనిపిస్తారు అటువంటి వాళ్ళకి అంటే, 4 రూపాయలు సంపాదించాలని ఎలా ఆతృత పడతామో అంతకన్నా ఎక్కువ ఆతృత పడాలి అన్నారు. ఇప్పుడు డబ్బు సంపాదించాలనుకోండి, దానికోసం మనం ఎంత ఆతృత పడతాం, ఎన్ని రకాలుగా కష్టపడతాం, ఎంత వీలైతే అంత కష్టపడుతూ ఉంటాం దానికోసం. అలాగే అంత ఆతృత పడాలట. డబ్బు సంపాదన కోసం ఎంత కష్టపడతామో, ఎంత ఆతృత పడతామో, అలాగే దీనికోసం మన లక్ష్యం కోసం కూడా అంతే కష్టపడాలి, అంతే ఆతృత పడాలట. సాధించాలని పట్టుదల ఉండాలన్నమాట అండి అన్నారు. రామకృష్ణ పరమహంస కూడా దేవుడు ఎట్లా కనిపిస్తాడో అని అడిగిన భక్తునితో, నీటిలో మునిగిపోతున్నప్పుడు ప్రాణభీతితో బయటపడాలని ఎట్లా కొట్టుకుంటావో అట్లా భగవంతుడి కోసం గిలగిలలాడితే కనిపిస్తారు అన్నట్ట. దేవుడు ఎట్లా కనిపిస్తావు అంటే, నీటిలో మునిగిపోతుంటే మనం ప్రాణభీతితో భయపడి బయటపడాలని ఎలా కొట్టుకుంటామో అలా భగవంతుడి కోసం కొట్టుకోవాలటండి. అంతలా కొట్టుకోవాలట. కొట్టుకుంటే అప్పుడు కనిపిస్తాడట ఆయన. సాధన అంటే చేటలో జొన్నలు పోసి ఆకుకూరలు కొనడం కాదే, భగవంతుని తెలుసుకోవాలని ఆత్మమదనం జరగాలి అన్నారు మాలపిచ్చమ్మ గారు. మాలపిచ్చమ్మ గారు అన్నారట, సాధన అంటే చేటలో జొన్నలు పోసేసి లేకపోతే ఆకుకూరలు కొనడము అట్లా కాదు, భగవంతుని తెలుసుకోవాలని ఆత్మమదనం జరగాలి, లోపల మదనం జరగాలి, భగవంతుని తెలుసుకోవాలని అని చెప్పారట మాలపిచ్చమ్మ గారు. సాధన అంటే అదండి. కోటికి పడగలెత్తాలనుకున్నవాడు అనుక్షణం తన ప్రతి ఆలోచన ఇంకా డబ్బు సంపాదించడం కోసమే ఎలా వినియోగిస్తాడో ఆధ్యాత్మిక మార్గంలో కూడా అలాగే ప్రతి అడుగును ప్రతి ఆలోచన మన లక్ష్యం వైపుగా ఉండాలంటారు మాస్టర్ గారు. అదే బాగా కోట్లకు పడగలెత్తాలని డబ్బు సంపాదించాలని ఉన్నప్పుడు ఎంత ప్రతి ఆలోచన డబ్బు మీదే ఉంటుంది. ఏం చేయాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఏం చేయాలి, ఎలా అయితే లాభం వస్తుంది, ఎట్లా సంపాదించాలి, దాన్ని ఎట్లా భద్రపరుచుకోవాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ ఎన్ని రకాల ఆలోచనలు ఉంటాయో చూడండి. అలాగే ప్రతి అడుగు మన లక్ష్యం వైపుకి సాధన. ఆధ్యాత్మికంగా కూడా అంతలాగా దాని గురించి ఆలోచించాలట. ఎట్లా సాధన చేయాలి, బోధ ఏంటి, ఎంత చేయాలి, అలాగా నిరంతరం తప్పిస్తూ డబ్బు కోసం ఎంత ఆరాట పడతామో అంత ఆరాట పడాలి. పడితేనే అప్పుడు లక్ష్యం మీద ఉంటే అంత కూడా లక్ష్యం వైపు ఉండాలి అంటారట మాస్టర్ గారు. అమ్మ వృధా కాలక్షేపం సహించేవారు కాదు. ఊరికే వృధా కాలక్షేపం చేస్తే అనవసర కాలక్షేపాలు అమ్మ ఒప్పుకునేవారు కాట. ఒక భక్తురాలు సంజయ్ గాంధీ మరణించిన వార్తలున్న పేపర్ చదువుతుంటే, ఎందుకే ఆ పేపరు, గీత చదవరాదా అన్నారమ్మ. అప్పుడు సంజయ్ గాంధీ మరణించిన వార్తలున్న పేపర్ చదువుతున్నట్టు ఒక ఆవిడ. ఎందుకు ఆ పేపర్ చదువుతో భగవద్గీత చదువుకోరాదా అన్నారట అమ్మ.
మనలో కూడా అంటే వృధా కాలక్షేపాలు చేయొద్దని చెప్పేవారు అనమాట. దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదని తెలుసుకుని ఏంటి ఉపయోగం, ఆ వార్త వింటాం, ఇంకా మనసు ఇంకా ఇదవుతుంది తప్ప ఇంకా అంతకన్నా ఏమీ ఉండదు. మనలో కూడా చాలామంది చదువుకున్న వారు వార్తాపత్రికలు చదవడం, రాజకీయాలు చర్చించడంలో తమ విరామ సమయాన్నంతా గడిపేస్తుంటారు. మనలో కూడా చాలామందిమే మనం వార్తాపత్రికలు చదువుకోవడం, లేకపోతే రాజకీయాలు చర్చించడం, లేకపోతే ఏదో యూట్యూబ్ ఉంటుంది, ఇంకోటి ఇప్పుడు దాన్ని బట్టి టీవీ ఉంటుంది. ఇలాగ మన విరామ సమయం అంతా గడిపేస్తూ ఉంటాం మనం. దానివల్ల మనకు ఒరిగేది ఏమి ఉండదు, వచ్చేది ఏమి ఉండదు, టైం వేస్ట్ అవుతుంది, మన మనసు అంతా రచ్చరచ్చ అవుతుంది తప్ప ఒరిగేది ఏమీ ఉండదు. అంతేకాక మనసు ఎల్లప్పుడూ బాహ్య విషయాలపైనే ఉంటుంది. అదే అభ్యాసం అయిపోయి అంతర్ముఖంగా కావడం చాలా కష్టం అవుతుంది. అది కాకుండా ఏమవుతుంది, అదొక అలవాటు కింద అయిపోతుందండి. పేపర్ చదవకపోతే ఉండలేం, టీవీ చూడకపోతే ఉండలేం, యూట్యూబ్ చూడకపోతే ఉండలేం. అదొక అభ్యాసం కింద అయిపోతుంది అనమాట. అయిపోయి ఏమవుతుంది, అది దానివల్ల ఏమవుతుందంటే మనసంతా ఎప్పుడు ఆ బాహ్య విషయాల మీదే లగ్నం అయిపోతుంది. అదే కావాలనిపిస్తూ ఉంటుంది మనకి, దాని మీదే లగ్నం అయిపోతుంది. అవే ఆలోచనలు వస్తాయి, అవే మాటలు వస్తాయి, ఎవరితో మాట్లాడినా అవే మాట్లాడుతూ ఉంటాయి, అదే ఆలోచనలు వస్తాయి. మన ప్రవర్తన కూడా మారిపోతుంది, అన్నీ మారిపోతాయి, మన ఆలోచనలు అన్నీ అటువైపే ఉండిపోతాయి. అదే అభ్యాసం అయిపోతుంది. అయిపోయి అంతర్ముఖం కావడం చాలా కష్టం అవుతుంది. ఇంకా భగవంతుడి మీద దృష్టి పెట్టడం అనేది చాలా కష్టం అవుతుంది అని చెప్తున్నారు. ఇంద్రియాలంటే ఏమిటి అని అడిగిన భక్తునితో, అమ్మ ఇంద్రియాలు ఏనుగు, మనస్సు గుర్రం, ఇంద్రియాలను అరికట్టాలి అన్నారు. సుశిక్షితుడైన రైతుకే గుర్రం మాట వింటుంది, మనలాంటి వారు ఎక్కితే క్రింద పడేస్తుంది. మనసు కూడా అంతే. చిత్రమైన ఈ మనస్సును జాగ్రత్తగా గమనిస్తూ నేర్పుగా మన మాట వినేటట్లు మచ్చిక చేసుకోవాలి. మనసు గుర్రం లాంటిదండి. అదే చెప్తున్నారు. ఇంద్రియాలేమో ఏనుగు లాంటివి, ఇంద్రియాలను అరికట్టాలి అన్నాడు. సుశిక్షితుడైన రైతుకే గుర్రం మాట వింటుంది. బాగా ట్రైనింగ్ అయిన రైతుకే ఆ గుర్రం వాళ్ళ మాట వింటుంది. అంటే వీడికి ముందు ట్రైనింగ్ ఉండాలి కదా, మంచి బాగా ఉండాలి, ఉంటేనే రైతు కాదండి, క్షమించండి, సుశిక్షితుడైన రౌతుకే గుర్రం మాట వింటుంది. మనలాంటి వారు ఎక్కితే కింద పడేస్తుంది. మనలాంటి వాళ్ళు ఏ ట్రైనింగ్ లేని వాళ్ళం ఎక్కామనుకోండి ఆ గుర్రం మీద, అది మన కింద పడేస్తుంది. మనసు కూడా అంతే. చిత్రమైన ఈ మనస్సును జాగ్రత్తగా గమనిస్తూ నేర్పుగా మన మాట వినేటట్లు మచ్చిక చేసుకోవాలి. మన మనసును కూడా నేర్పుగా జాగ్రత్తగా చెప్పుకోవాలన్నమాట మనసుకి. ఇట్లా ఎందుకు చేస్తున్నాం, ఇట్లా ఉండకూడదు కదా, ఇది వద్దన్నారు కదా బాబా, మాస్టర్ గారు ఇట్లా ఉండద్దు అన్నారు కదా, అలా నెమ్మదిగా దానికి చెప్తూ మచ్చిక చేసుకోవాలి. అదేదో ఒక్కసారిగా వచ్చేసేది కాదు. ఇప్పుడు హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నారు అనుకోండి, మొదట పడిపోతూ ఉంటారు. అలాగే ఏదైనా సరే, సైకిల్ నేర్చుకుంటున్నాం అనుకోండి, మొదట పడిపోతాం కదా, మొదట చక్కగా ఎక్కగానే తొక్కేసేయం కదా. అలాగే ఈ సాధన కూడా అలా మచ్చిక చేసుకుంటూ మనసుకు చెప్పుకుంటూ ఉండాలన్నమాట. గుర్రానికి అటు ఇటు చూడకుండా కళ్ళ మీద గంతలు వేస్తారు. గుర్రానికి చూడండి, అది పక్కకి వెళ్ళిపోకుండా ఏం చేస్తారు, కళ్ళకి గంతలు వేస్తారు దానికి. మన మనస్సు అనే గుర్రానికి కూడా మార్గం తప్ప మరేమీ చూడకుండా గంతలు వేసి నడిపించాలి. మనం ఏదైతే ఎన్నుకున్నామో, ఏదైతే మన లక్ష్యమో ఆ లక్ష్యంలో అటే వెళ్ళేలాగా చూసుకుని అటు ఇటు వెళ్ళకుండా, అందుకే గుర్రంతో పోల్చారు మనసుని. అది అటు ఇటు చూడకూడదు, లక్ష్యం వైపుకే చూడాలి. అందుకని గుర్రానికి ఏం చేస్తారు, అటు ఇటు కట్టేస్తారు కదా, చూడకుండా దానికి కళ్ళకి గంతలు వేస్తారు. అలాగే మన మనస్సు అనే గుర్రానికి కూడా మార్గం తప్పకుండా మరేమీ చూడకుండా గంతలు వేసి నడిపించాలి. దానికి కూడా అటు ఇటు వేరే వ్యవహారాల్లోకి మనసు వెళ్లకుండా ఏదైతే మన లక్ష్యమో దాని మీదే పెట్టుకుని వెళ్ళేలాగా నడిపించాలట. ఈ గుర్రపు స్వారీయే సాధన అంతా కూడా గుర్రపు స్వారీతో పోల్చారనమాట. ఎంత కష్టమో గుర్రపు స్వారీ అట్లా అనమాట అండి. అదంతా కూడా అదే, అలాంటిదే సాధన అని చెప్పారట. అటు ఇటు పోకుండా మన గమ్యం ఏంటో, మన లక్ష్యం ఏంటో అటు పక్కకే వెళ్ళాలన్నమాట. అయితే ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా ఓర్పు కావాలి. ముందు అసలు ఓర్పు ఉండాలండి. దేన్ని సాధించాలన్నా ఒకసారికి అయ్యో పడిపోతే మళ్ళీ మానేసి అట్లా కాకుండా ఓర్పు ఉండాలి. దానికి దేనికైనా పట్టుదల ఉండాలి, ఓర్మి ఉండాలి. శ్రీ షిరిడి సాయిబాబా వారి గురువు బాబా తల బోడి చేయించి 2 పైసలు దక్షిణ అడిగారట. ఒకటి నిష్ఠ, రెండోది సబూరి అంటే ఓరిమి. సంతోషంగా ఆ 2 సమర్పించాను అంటారు బాబా గురువు కూడా బాబాని ఏమడిగారు, 2 పైసలు దక్షిణ అడిగారట. ఒకటి నిష్ఠ, 2 సబూరి. సంతోషంగా ఆ 2 సమర్పించానంటారు బాబా. అలానే ఒకసారి సుందరకాండ చదువుతున్న లక్ష్మి గారితో, అమ్మ ఓర్పు ఉండాలి, ఓర్పు ఉండబట్టే ఆంజనేయుడు కార్యం జయించుకొచ్చాడు, లేకపోతే రామునికి మాట వచ్చేదే, సుగ్రీవునికి మాట వచ్చేదే, ఓర్పే దేవుడు అన్నారు.
అమ్మ ఒకసారి సుందరకాండ చదువుతున్నట్ట లక్ష్మి గారు. ఆవిడతో అమ్మ చెప్పారట, చదువుతున్నప్పుడు చెప్పారట, ఓర్పు అనేది ఉండాలి అని చెప్పారట. ఓర్పు ఉండబట్టే ఆంజనేయుడు కార్యం చేయించుకొచ్చాడు. లేకపోతే ఎట్లాగండి, ఎన్ని వచ్చాయి అడ్డంకులు. సీతమ్మ ఎక్కడుందో తెలియదు, అసలు ఎన్ని అడ్డంకులు వచ్చాయి. ఆయన అలా నిరుత్సాహపడిపోకుండా కార్యం చేయించుకొచ్చాడంటే ఆ ఓర్పు, హనుమంతుడిలో ఆంజనేయుడిలో ఉన్న ఓర్పే ఉండబట్టే ఆయన అలా జయించుకొచ్చాడు అని చెప్తారు. లేకపోతే రామునికి మాట వచ్చేది, లేకపోతే ఆయనకి ఓర్పు లేకపోతే హనుమంతుడికి ఏమయ్యేది, రాముడికే మాట వచ్చేది, సుగ్రీవుడికి మాట వచ్చేది. అదే ఓర్పే దేవుడు అని చెప్తున్నారు. అంత ఓర్పుతో ఉండాలని చెప్తున్నారు దేనికైనా సరే. ప్రతి చిన్నదానికి మనం డిసప్పాయింట్ అయిపోకుండా మళ్ళీ ఓర్పుతో మళ్ళీ సాధన చేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉండాలన్నమాట. ఒకరోజు రాత్రి అమ్మ కాళ్లకు నూనె రాస్తూ లక్ష్మి గారు సీతాదేవి ఎంత తెలివిగలదో అన్నారు. అప్పుడు అమ్మ సీతాదేవి భూలోక మాత, అమ్మ రాముని కోసమే అలా వచ్చింది అన్నారు. ఆంజనేయులు కూడా తెలివిగలవాడేనండి అని లక్ష్మి గారు హాస్యంగా అంటే, అమ్మ బంటు అంటే అలా ఉండాలి, ఆంజనేయుల్లాగా సేవ అంటే అలా చెయ్యాలి అన్నారు అమ్మ. ఒకరోజు రాత్రి అమ్మ కాళ్లకు నూనె రాస్తూ లక్ష్మి గారు అన్నారట, సీతాదేవి ఎంత తెలివిగలదో అన్నారట. అప్పుడు అమ్మ అన్నారట, సీతాదేవి భూలోకమాత, అమ్మ రాముని కోసమే అలా వచ్చింది అని చెప్పారట. రాముడి కోసమే అమ్మ వచ్చింట సీతమ్మ తల్లి అని చెప్పారట. ఆంజనేయులు కూడా తెలివిగలవాడేనండి అని లక్ష్మి గారు హాస్యంగా అన్నారట. ఆంజనేయులు కూడా తెలివైన వాడే ఆయన కూడాను అన్నారట. అంటే అమ్మ అన్నారట, బంటు అంటే అలా ఉండాలి అని చెప్పి, ఆంజనేయుల్లాగా ఉండాలి, బంటు అంటే సేవ అంటే అలా చేయాలి అని చెప్పారట. సేవ చూడండి, రాముడికి ఆంజనేయులు ఎంతలా సేవ చేశాడు, అలా సేవ చేయాలటండి. అంటే అనుక్షణం ఆయన సేవే ఆంజనేయులకి, ఇంకా వేరే ఏమీ లేదు. అదే చెప్తున్నారు ఇక్కడ. బంటు అంటే అలా ఉండాలి, సేవ అంటే అలా చేయాలన్నది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట అండి. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అన్న గీతా శ్లోకానికి అసలైన అర్థం చెబుతూ నానా చందోర్కర్తో బాబా ఇలా అంటారు, మీకు బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే చేసేది కాదు సేవ అంటే, గురుసేవ కోసమే తన శరీరం ఉన్నదని, దానిపై తనకెట్టి అధికారము లేదని తలచి చేసినదే సేవ, అట్టివాడే శిష్యుడు అని. అలాంటి శిష్యుడైన దీపకుని కథ శ్రీ గురు చరిత్రలో చదువుతాం. అటువంటి సత్శిష్యునికి సకల దేవతలు శ్రీ మహావిష్ణువు కూడా ఆధీనంలో ఉంటారు. అమ్మ చెప్పిన ప్రతి చిన్న మాట వెనక ఎంతటి లోతుగల ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయో తరచి చూచుకున్నప్పుడే మనం అమ్మను అర్థం చేసుకున్నట్లు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అన్న గీతా శ్లోకానికి అసలైన అర్థం చెప్తూ నానా చంద్రకర్తో బాబా అంటారు కదండి, మీకు బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే చేసేది సేవ కాదు, సేవ అంటే మన శరీరం గురి సేవ కోసమే ఉన్నదని, దానిపై మనకు ఎట్టి అధికారము లేదని తలచి చేసేదే సేవ, అట్టివాడే శిష్యుడు అని చెప్తారు. అలాగే దీపకుడి కథ ఉందిగా గురు చరిత్రలో మనం చదువుతాం. అలాగా సకల దేవతలు శ్రీ మహావిష్ణువు కూడా అలాంటి శిష్యునికి ఆధీనంలో ఉంటారటండి. అమ్మ చెప్పిన ప్రతి చిన్న మాట వెనకాల ఎంతటి లోతుగల ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయో తరచి చూచుకున్నప్పుడే అమ్మను మనం అర్థం చేసుకుంటాం. అమ్మ చెప్పిన చిన్న చిన్న మాట, సామాన్యమైన మాటలైనా ఎంత లోతుగా ఉంటాయో చూస్తే అప్పుడు మనకు అర్థమవుతుందన్నమాట. అది చెప్తున్నారు. ఉపదేక్షింతితే జ్ఞానం జ్ఞానేన తత్వదర్శన అనే వాక్యానికి శ్రీ సాయినాథుడు చెప్పిన అర్థం ఇంతవరకు ఏ భాష్యకారుడు చెప్పలేదు అంటారు. మనం ఇదంతా లీలామృతంలో చదువుకున్నాం అండి. మాస్టర్ గారు చెప్పినట్టు అనమాట. ఇక్కడ ఉపదేశంతితే అజ్ఞానం అంటూ బాబా ఇలా వివరిస్తారు. జ్ఞానం అంటే అజ్ఞానాన్ని తొలగించడమే. జ్ఞానం అనుభవంతో మాత్రమే కలుగుతుంది కానీ మాటలకు ఊహలకు అందదు. జ్ఞానం ఎట్లా కలుగుతుందంటే మాటలతోటో ఊహలతోటో అట్లా అందదు. అది అనుభవంతోనే కలుగుతుంది జ్ఞానం అనేది. కనుక దాన్ని వాచా బోధించడం సాధ్యం కాదు, దాన్ని మాటలతో చెప్పడం అనేది సాధ్యం కాదు. జ్ఞానం ఎలాగా అంటే నోటితో చెప్పలేం. ఎట్లా ఉంటుంది జ్ఞానం ఎట్లా వస్తుందంటే నోటితో చెప్పలేం మనం. అది నోటితోనో లేకపోతే ఊహలతోనో చెప్పేది అట్లాంటిది కాదు. అది వాచా బోధించడం సాధ్యం కాదు. పాత్రకు పట్టిన మసిని మట్టితో రుద్ది పోగొట్టినట్లు గురువు తన బోధ అనే సాత్వికమైన అజ్ఞానంతో శిష్యుని అజ్ఞానాన్ని తొలగిస్తాడు. అందుకే అమ్మ వాచ ఏమీ బోధించేవారు కాదు, మాటలే మాయ అన్నారు అమ్మ. అవసరమైనప్పుడు మాత్రం, అందుకే అమ్మ ఏమి చెప్పేవారు కాదు, మాటలే మాయ. అవసరమైనప్పుడు మాత్రం ఎదుటివారికి అర్థమయ్యే సామాన్య భాషలో ముక్తసరిగా 3 ముక్కలు చిన్నగా లోగొంతుతో చెప్పేవారు. ఎప్పుడైనా అవసరమైనప్పుడు మాత్రమే ఏదో 2-3 ముక్కలు చెప్పేవారటండి. ముక్తసరిగా చెప్పేవారట, చిన్నగా లోగొంతుతో చెప్పేవారట. అయినప్పటికీ వారి వాక్కుకున్న శక్తి వలన వినేవారి సంశయాలు తీరి అమ్మ చెప్పదలుచుకున్నది చిత్రంగా అనుభవం అయ్యేది.
అదండి గురువు యొక్క బోధ అంటే అట్లా ఉంటుందన్నమాట. అయినప్పటికీ వారి వాక్కు శక్తి వలన వినేవారి సంశయాలన్నీ తీరిపోయి అమ్మ చెప్పదలుచుకున్నది చిత్రంగా అనుభవం అయిపోయేట. అమ్మ వాక్కు వేదవాక్యే. తత్వమసి అనే వేదవాక్యానికి అమ్మ చెప్పిన అర్థం ఎంత హృదయంగా ఉందో. తాను మసి అవ్వడమేనని తత్వమసి అంటే అన్నారు అమ్మ. తత్వమసి అంటే తాను మసి అవ్వడమే అని చెప్పారట అమ్మ. తాను మసి అవ్వడం అంటే నేను వేరు జగత్తు వేరు అనే అన్యత్వ భావాన్ని కాల్చివేయమని, అన్యత్వ భావం పోతే సర్వగతంగా ఉన్న చైతన్యం ఏదైతే ఉన్నదో అదే మనలోనూ అనుభవం అవుతుంది. అంటే అన్యత్వ భావం అంటే నేను వేరు, ఈ ప్రపంచం వేరు, ఈ జగత్తు వేరు, ఇది వేరు అది వేరు అనుకుంటాం. అన్నిటి నుంచి మనం వేరు అనుకుంటాం. దాన్ని మసి చేయడమే, దాన్ని కాల్చేయడమే. అంటే వేరు కాదు, అంతా ఉన్నదంతా ఒకటే అని అనుకోవడమే. అదే సర్వత్వంగా ఉన్న చైతన్యం ఏదైతే ఉన్నదో అదే మనలోనూ అనుభవం అవుతుంది. అందుకని అమ్మ అంటారు అహం బ్రహ్మాస్మి అంటే అర్థమేమని అడిగిన భక్తునితో అహం చస్తే బ్రహ్మమే అని చెప్పారట. అహం అనేది చస్తే ఉన్నది బ్రహ్మమే అని. నిజానికి ప్రతివాడు బ్రహ్మస్వరూపమే. కానీ అజ్ఞానం వలన తాను పరిమితుడైన వ్యక్తిగాను ప్రకృతి నుండి భిన్నుడుగాను అనుభవం పొందుతున్నాడు. తాను పరిమితుడైన వ్యక్తిని అనే అహంకారాన్ని నిర్మూలించినప్పుడు మిగిలేది అంతా బ్రహ్మమే. నేను పరిమితుడను అనే అహంకారాన్ని వదిలేసేయాలి. ఉన్నదంతా ఒక్కటే అనేటువంటి దాన్ని మనం అభ్యసించినప్పుడు అప్పుడు మిగిలేదంతా అది అర్థమైనప్పుడు మిగిలేదంతా బ్రహ్మమే. నేను వేరు అనే భావాన్ని పోగొట్టుకోవడానికి బదులు కొందరు నేనే బ్రహ్మాన్ని అనే భావంతో అహం బ్రహ్మాస్మి అని నామజపం చేస్తుంటారు. అమ్మ అటువంటి పొరపాటుకు తావే లేకుండా స్పష్టంగా సులువుగా వివరించారు. దాన్ని మళ్ళీ నేనే బ్రహ్మాన్ని అన్నట్టుగా నామజపం కొంతమంది చేస్తూ ఉంటారు. అటువంటి పొరపాట్లు లేకుండా అది అర్థమయ్యేలాగా అనమాట. దాన్ని అర్థమయ్యేలాగా అమ్మ స్పష్టంగా సులువుగా వివరించారనమాట. అదేంటంటే నేను పరిమితుడు అన్న భావాన్ని పోగొట్టుకోవడానికి సంకేతమే యేసుక్రీస్తుని సిలువ వేయడం. నేను పరిమితుడును అన్న భావాన్ని పోగొట్టుకోవడానికే యేసుక్రీస్తుకు సిలువ వేయడంట అని గ్నాస్టిక్స్ అనే సాంప్రదాయం వారు చెప్తారు. అమ్మ కూడా యేసు రాముడు వేరు కాదే అంటారు. అందుకే అమ్మ కూడా చెప్పారట యేసు రాముడు వేరు కాదు అని చెప్పారట. అది మిగిలింది మనం రేపు చదువుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.